మార్కెట్ లోపల నేను వ్యాపారం చేస్తున్నాను. గ్యాంగేజ్ నెంబర్ 249 250 2 షాపులు. అయితే మాకు లోపల ఏంటంటే లోపల రావడానికి ఏంటంటే ఎదురున్నటువంటి దుకాణాలు లోపల రావడానికి ప్లేస్ లేకుండా మాకు ఇచ్చేది ఒక జంగిడి జాగా అయితే దాని మీద ఒక దుకాణానికి 4-5 షాపులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. ఇచ్చేది ఒక జంగిడి అంటే ఒక సామాను లేకపోతే ఒక సామాను 2 సామాను అమ్ముకోవాలి. కానీ ఒక జంగిడి మీద పక్క షాపులు అది తీసుకొని ఒక్కొక్కరు 15 జంగులు 20 జంగులు పెట్టి వ్యాపారం చేయడం వల్ల వెనకాల ఉన్నట్టు మనం అలాంటి వ్యాపారస్తులకి వ్యాపారాలు లేక మేము రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేస్తున్నామండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారు? నేను వ్యాపారం 40 సంవత్సరాలు అండి. 40 సంవత్సరాలు ఏమైనా మార్పులు జరిగాయా? 40 సంవత్సరాలు పూర్ణమాట మార్పులు ఏం జరగలేదండి. యథాతథంగా ఉన్నది తప్ప మార్పులు ఏం జరగలేదు. అది మాకు పాత బస్ స్టాండ్ అప్పుడు కట్టించి ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అక్కడ పూర్ణమాట అందరికీ వ్యాపారస్తులు అందరికీ అక్కడ వ్యాపారం చాలేదని చెప్పేసి మేము ద్రోణ సత్యనారాయణ గారు ఉన్నప్పుడు అతను మీరు చెప్పుకోవడం జరిగింది. అతను కాలం జరిగిన తర్వాత అతను తనయుడు శ్రీనివాస గారు ఇచ్చారు. పూర్ణ మార్కెట్ మీకు ఎలా కావాలంటే ఆ విధంగా ఆధునీకరణ చేస్తాను, లేదంటే చేయమని చేస్తాను, అది లేదని అన్నారు. కాకపోతే ఏంటంటే ఫైనాన్స్ రూపంగా చాలామంది చిరు వ్యాపారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలామంది ఫైనాన్స్ తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు. అందుచేత వ్యాపారాలు ఏవైనా సరే మార్కెట్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటే వీళ్ళందరూ అట్టడి పోతారని చెప్పేసి అభివృద్ధి చేయకుండా ఆపుకున్నాము. అదండి. వ్యాపారం అవ్వట్లేదండి. అంతా బయటనే జరుగుతుంది వ్యాపారం. మేము అద్దెలు ఆశీలు కట్టుకొని ఇక్కడ ఉన్న వేస్ట్ అయిపోతుంది. ఇలాగ పండగలు వచ్చినా మాకు లోపల వ్యాపారం ఉండట్లేదు. చూసారు ఎలా ఎంత ఖాళీగా ఉన్నదో. బయట కోసం ఎంత గొడవైనా మళ్ళీ మామూలు అయిపోతుంది. వారు అక్కడికి తీస్తున్నారు, తర్వాత పెట్టేస్తున్నారు. అలాగని లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక జంగ పెట్టుకొని వెళ్తే మీకు ఇక్కడ ఏం హక్కు ఉన్నది అన్నట్టు మమ్మల్ని లోపల పంపించేస్తున్నారు. వాళ్ళకే సొంతం వాళ్ళదే ఇదైనట్టు. ఇక్కడ పట్టించుకునే నాదులు ఎవరు లేరు. ఒకళ్ళు ఎవరైనా అడిగితే మీకు చేతనైతే మీకు జంగిడి ఇస్తాం కానీ మీరు మాట్లాడకండి అంటే వాళ్ళలో జంగిడి ఎట్టించుకుంటున్నారు అంతే. మరి మిగతా వాళ్ళ కోసం అయితే ఎవరు పోట్లాడట్లేదు. మీరు గవర్నమెంట్ కొడుతున్నారు, పూర్ణ మార్కెట్ తరపున కొడుతున్నారు. బయట వాళ్ళకు కూడా ఆశలు వసూలు చేస్తున్నారు అని అన్నారు. సో మీరు పోరాడినప్పుడు ఒక రోజు అలా చేసి తీసేయడం మళ్ళీ కంటిన్యూషన్ చేస్తారని అంటారు. దీని పర్మనెంట్ సొల్యూషన్ ఏ విధంగా మీరు అనుకుంటున్నారు? పర్మనెంట్గా సొల్యూషన్కి కావాలంటే ఏం చేయాలి? మేము వెళ్ళి నలుగురు అడుగుతున్నామండి. పైన కింద నెట్టిన వాళ్ళకి అందరూ పైన దుకాణాలు ఉన్నాయండి. మేము కొంతమందికి అయితే దుకాణాలు కూడా లేవండి. దుకాణాలు లేకపోయిన వాళ్ళు కూడా వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారు బయటన. అలాగని ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు ఏమైనా పండగ పాపానికి ఏమైనా ఎట్టుకండి అనుకోండి, ఇక్కడ మీకు స్పేసులు లేవమ్మా, మీరు లోపల అమ్ముకోవాల్సిన వాళ్ళు బయటన అమ్మవలసి పర్లేదు మాకు చెప్తున్నారు. ఎవరైనా గట్టిగా అడిగారు అనుకో, మీరు గట్టిగా అడగండి, మీకు కావాలంటే జంగిడి జాగేస్తాం, కానీ మీరు అంత తరపు మీరు వచ్చి మాట్లాడకండి అని వాళ్ళకి చెప్తున్నారు. మరి ఈ యూనియన్స్ లీడర్స్ మరి ఏం చేస్తున్నారు? యూనియన్స్ లీడర్గా అప్పటికప్పుడు పోరాడుతున్నారు. ఇంకా తర్వాత వాళ్ళు సకలపడిపోతున్నారు. అది పర్మనెంట్ సొల్యూషన్ అంటే మాకు బయట దుకాణాలు లేకుండా చేస్తే ఎవరి దుకాణాల దగ్గర వాళ్ళు అమ్ముకోమంటే బాగుంటుందండి. పార్కింగ్ ఒకటి లేదండి. పార్కింగ్ ప్లేసుల్లో నుంచి దుకాణాలు ఎట్టించేస్తున్నారండి. వాళ్ళకి ఆశీలు అద్దెలు కావాలని. ఇక్కడ కూడా పార్కింగ్ లేదు. అక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది, దీని ఇదంతా రిక్షా స్టాండ్ ఉంది, అక్కడ ఎట్టుకుంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇక్కడైతే ఏకంగా పార్కింగ్ లేకుండా చేస్తారనమాట. సామాన్లు అక్కడ అవ్వడం లేదు, మేడ మీదకి ఎవరు రావడం లేదు, కాళ్ళు నొప్పులు కానీ ఎవరు కానీ రావడం లేదు. వాటి వల్ల కింద దించుతాను, కింద దించి ఇక్కడ అమ్మపోతే మేడ మీద అయితే ఎవరు రారు సార్. వ్యాపారం రీత్యా మీరు డాబా మీద ఉన్నారు, అమ్ముకోవడం అవ్వదు అని అంటున్నారు. లోన్ అయితే బయట పెట్టే సామాన్లకి మాకు లోన్కి కస్టమర్లు రావటం లేదు అని అంటున్నారు. బయట వ్యాపారం జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి మరి ఇది పర్మిషన్తోనే మేము వ్యాపారం చేస్తాను సార్. కిందనే మేడపైకి ఎవరు రావడం లేదు, ముసలివాళ్ళు కానీ ముడగోళ్ళు కానీ ముడుకుల నొప్పుల వల్ల రావడం లేదు. ఇది అలా టైం 6కి 7 గంటలు దిగుతాను సార్. దిగి 9 వరకు 8 వరకు అమ్ముకొని వెళ్ళిపోతాను. మేడపైకి అయితే ఒక్కరు రారు, ఎందుకంటే ముసలోళ్ళు మురుగోళ్ళు ఉంటారు, పైకి ఎక్కలేకపోతారు, కిందకి రూపాయి ఎక్కువైనా కొనేస్తారు. మీరు రూపాయి తగ్గించమ్మడం అక్కడికి ఎవరు రారు. ఈ పండగప్పుడే ఉదయం పూట వస్తాం, ఆ ఉదయం పూట కూడా అమ్ముకున్నవరండి మమ్మల్ని. కానీ ఆశీలు పార్కింగ్ దండుతాం, లోపల ఆశీలు ఒకటే చేస్తారు. ఇక్కడ మాకు పార్కింగ్, ఆశీలు, కార్లు, పోలీసు వాళ్ళు చాలా రిస్క్ ఏంటి. రోజుకంటే ఎంత ఉండదండి మాకు. పండగప్పుడు ఎంత రూపాయి ఎక్స్ట్రా. ఉత్తప్పుడు ఈ జంగిలికి 270 రూపాయలు కడతామండి. పండగప్పుడు జంగిడికి 100 అండి. ఇదైతే కన్ఫర్మ్ అండి. లోపల ఎంత కడతారో తెలియదండి. లోపల ఇంకోటి చెప్పాలంటే రూపాయి ఎక్కువే అమ్ముతారు. మేడ పైన రూపాయి తగ్గించి మేము అమ్ముతాం, కిందన కూడా రూపాయి తగ్గించి అమ్ముతాం. రూపాయి ఎప్పుడు మేము లాభం చూసుకోము, ఎందుకంటే సరుకు అయిపోవాలి మాకు. వాళ్ళు అలా కాదండి. లోపల బాగా చెప్పారులే, ఆశీల కడత మేము కట్టట్లేదా,
మేము దాలే బతకాలా? కానీ మా బాధ ఎవరికి అర్థం అవ్వట్లేదు. మేము ఆడే మాటలు గొడవలే కనిపిస్తున్నాయి, కానీ మేము ఎందుకు చేస్తున్నాం కూడా ఎవరికి తెలియట్లేదు కదా. వాళ్ళు ఏదో చెప్పేసరి కదా జనాలు పోలీసులు వచ్చి తీయించడం, ఒక ఫోన్ కొట్టేస్తారు, ఒక పేపర్కి ఇచ్చేస్తున్నారు అంతే. కానీ మేము ఇక్కడ ఎంత రిస్క్ పడుతున్నాం కానీ ఎవరికీ తెలియట్లేదు.